తెలుగు నేల మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైనటువంటి సింగిల్ విండో ద్వారా మీకు కావలసిన పర్మిషన్స్ కానీ, అదేవిధంగా ఇందాక శివాజీ గారు చెప్పినట్లుగా మీరు ఏదైనా స్టూడియోలు నిర్మించాలనుకున్నా, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా కూడా తప్పనిసరిగా మేము సహకరిస్తాం. మీరు రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. దానికి అవసరమైనటువంటి భూములు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాగవంశీ గారు కోరిన విధంగా ఒక జీవోని తీసుకురావడానికి కూడా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ విజయవాడ గుంటూరు మధ్యలో అటుపక్కన వైజాగ్, ఇటుపక్కన తిరుపతి, వీటన్నిటి మధ్య ఒక అందమైనటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలతోటి స్థిరమైనటువంటి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ టీంకి మరొక్క మారు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్.